ఎస్ఎస్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ తాజా లవ్ సాంగ్ పై తన కామెంట్స్ ని వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో మరి లవ్ సాంగ్ చేసేటువంటి మరి ఆపర్చునిటీ నాకు యమదొంగ సినిమాలో అయితే దక్కిందని, మరి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయితే రొమాంటిక్ సాంగ్ కాదు, కాకపోతే ఆ రేంజ్ లో అయితే ఉంటుంది. స్టూడెంట్ నెంబర్ 1 లో అయితే ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే అది మరి కెరియర్ తొలినాళ్లలో అయితే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన యమదొంగలో అనిపించిన పెద్దగా దానికి స్కోపు రాలేదు. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి మరి సినిమాల్లో మరి అలాంటి ఛాన్స్ నేను మిస్ చేసేసుకున్నాను అంటూ చెప్తున్నారు. ఎందుకంటే RRR సినిమాలో అసలు అలాంటి ఎన్టీఆర్ కి హీరోయినే లేదు. ఈ నేపథ్యంలో ఏదైనా చేసి ఖచ్చితంగా ఎన్టీఆర్ కి ఇలాంటి ఒక సాంగ్ ని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఎన్టీఆర్ కి ఆప్తమిత్రువు బంధువు అంటే అది మన త్రివిక్రమ్ గారు, అలాగే ఇంకా రాజమౌళి గారు అన్న సంగతి తెలిసిందే. అందుకే రాజమౌళిని తన సొంత సోదరుడిగా భావిస్తారు జూనియర్ ఎన్టీఆర్. అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ సెకండ్ సాంగ్ విని అసలు తట్టుకోలేక తను ఎక్కడున్నారో కనుక్కుని నేరుగా హ్యాండ్ బ్యాగ్ తో దిగిపోయారట. ఈ విషయం తెలిసి ఎంతగానో సంతోషించినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి ఎంతో సంచలనంగా అయితే మారుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమా సాంగ్ అయితే అదిరిపోయింది అంటూ తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. కాబట్టి ఖచ్చితంగా మనం కొన్ని చేయగలుగుతాం అనుకుంటాను, కానీ మనకు ఎంతవరకు అనేది మాత్రం తొందరలోనే తెలుస్తుంది. ఎన్టీఆర్ మాత్రం సోలో హిట్ తో అదరగొట్టేస్తారు అంటూ ఆనందంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజమౌళి.